సోనా సోనా దా కూర్చో. పర్లేదులే, చెప్పండి. సర్లే, నేనే నిలబడతాను. నువ్వు ఫుడ్ చేయడంలో ఎక్స్పర్ట్ కదా, మరి టీ ఏంటి కుడితి నీళ్ళలా ఉంది? అవును, అవి కుర్తి నీళ్ళే. చిచి, నువ్వు అలా చెయ్యవు. మా బండోడే నువ్వు ఇచ్చిన టీ తాగేసి ఈ కుడితి నీళ్ళు నాకు పోసేసి ఉంటాడు. అయినా మీరేంటండి ఇంత తీరిగ్గా ఉన్నారు? నేనంతే, తిరగల రైట్ టైపు. పని పాట ఏం లేదు కదా. అడగటం మర్చిపోయాను, మార్నింగ్ టిఫిన్ ఎలా ఉందండి? నిజం చెప్పమంటావా? చెప్పండి. నీ మొక్కల్లో ఉంది. అంటే అదిరింది. అదిరింది సరే, అరుగుతుందా అని. ఎక్కడ అరుగుతుంది? నువ్వు వచ్చినప్పటి నుంచి తినిపించేస్తున్నావు. నీకు రావాల్సిన పొల్లటి తేపులు నాకు వచ్చేస్తున్నాయి. అరిగేటట్టు నేను చేస్తానుగా, నాతో రండి. లైఫ్ లో బయట లేడీస్ చేయి పట్టుకోవడం ఫస్ట్ టైం. సర్లే రండి. ఇక్కడే ఉన్నాడు. రేయ్, ఇక్కడేం చేస్తున్నావురా? నీళ్లు మోసుకొస్తేనే ఫుడ్ పెడతానంది. కరెక్టే. ఆ మాత్రం పరువులు అప్పుడప్పుడు మొయ్యాలి. పో లోపలికి. ఎందుకు నాన్న? నేను ఎక్కడో ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను. ఏమిటి అంత ఇంపార్టెంట్ పని? మరి అదే నాకు మండుద్ది. నీకు పుల్లి చెల్లెలు కావాలా వద్దా? కావాలి. మరి అందుకే ఆ చుట్ట మీదే ఉన్నాను. మీ అమ్మ నమ్ముకుంటే లాభం లేదు. పో లోపలికి. అలాగే అలాగే. పోరా. ఎప్పుడు పట్టుకొచ్చాయి? అవుట్డోర్ లో ప్రేమించుకుందావా, ఇండోర్ లో ప్రేమించుకుందావా? ఎక్కడ ప్రేమించుకోవాలన్నా మీరు నాకు ఈ బట్టలన్నీ ఉతికి పెట్టాలి. ఏంటి బట్టలు ఉతకాలా? అందమైన ఆడపిల్ల కోసం ఏం చేసినా తప్పు లేదన్నాడు వాత్సాయన. ఇది నీదేనా? నాదే. ఏం లేదు, కొంచెం స్పెషల్ గా ఉతుకుదామని. స్పెషల్ గా తర్వాత ఉతకొచ్చు, కానీ ముందు ఇవన్నీ. ఎందుకో ఉతుకుతున్నాను కదా. కాస్త సోప్ పెట్టరా ప్లీజ్. ఏ సోప్ పెడితే తప్ప నీ సోకు నాకు దక్కదా? కొంచెం బండకేసి బాదండి బట్టల్ని. నీ బట్టలు బాగా స్మూత్ కదా, బండకేసి బాధ ఉతికితే చిరిగిపోతాయేమో. ఏం పర్లేదు, బాదండి. అమ్మో అమ్మో అమ్మో, ఏమిటండి ఏమిటండి ఇది? మీరు బట్టలు ఉతకటం ఏమిటండి? నేనే సరదా ఉతకట్లేదు. ఉతకపోతే ఫుడ్ పెట్టినంత సోనాలి. మన తిరుపతి గడి చేత కూడా నీళ్లు పట్టించేసింది. పాపిస్తుందానా? ఆఫ్టర్ ఆల్ 200 రూపాయలు జీతం తీసుకునే పని మనిషి. అనాథ కూడా. అవును, ఎంత పొగరే నీకు? మా ఆయన చేత బట్టలు ఉతికిస్తావా? తిన్న తిండి అరగాలి కదా అని పని చెప్పాను, దాంట్లో తప్పేంటి? తప్పున్నారా? పెళ్ళైన 20 ఏళ్ల నుంచి ఒక్క పని చెప్పి ఎరగను. ఎంతో గారాభంగా చూసుకున్నాను. తిండి తిను అనడం తప్ప ఇంకో పని చెప్పి ఎరగను. అలాంటిది మా ఆయన చేత బట్టలు ఉతికిస్తావా? ఓహో, మీ ఆయన సోమరిపోట్లా తయారవడానికి కారణం నువ్వా? చూసారా, మీ చేత పని చేయించడమే కాకుండా మిమ్మల్ని సోమరిపోతు అంటుంది. అమ్మో, నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. పదండి, వెళ్ళిపోదాం. పదండి. ఇల్లు పెట్టేసి వెళ్ళిపోతే మనం బతకలేమే. తొందరపడక. పద్దు పద్దు, ఏంటక్క? మేము ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండవురా. ఏమైందక్క? ఏం లేదు బామ్మర్ది, ఉత్తినే తిని తొంగుంటే కుంభస్థానం పెరిగి గ్లామర్ తగ్గిపోతుందని బట్టలు ఉతకమంది సోనాలి. నేను ఉతుకుతున్నాను. ఆ మాత్రానికి ఇది ఫీల్ అయిపోవాలా? లేడీస్ జెర్సీస్ మన కంట్రోల్ చేయలేం. నువ్వు అసలు మనిషివేనా? నీకు పౌరుషం లేదా? ఉప్పు కారం తినడం లేదా? ఏది అంతా ఓసి ఉప్పు కారమే కదా, సమయానికి పౌరుషం రావట్లేదు. ఏడ్చావులే, వెళ్ళి తిరుపతిని లగేజ్ తీసుకురా. మన తిరుపతి మనకి పెద్ద లగ్గేజీ. అక్క వద్దు, మమ్మల్ని ఉండవని బతిమాలొద్దు. మేము ఉండం కాక ఉండం. కావాలంటే అడిగి చూడు, అడిగి చూడు. ఆ సూట్ కేసు ఎలా? చూసారా పద్దుని ఎలా పడేశాను? సిస్టర్ సెంటిమెంట్. అవును, మన లోపలికి రమ్మని పిల్లలేదేంటి? తొందరపడకండి, మన సూట్ కేసు లోపల పెట్టి సోనాలి సూట్ కేసు బయట పడేస్తాడు. అంటే సోనాలు వెళ్ళిపోతుందా? నాన్న ఆటో పిలుచుకురానా? నువ్వు ఉండరా, అసలే ఇది ఓవర్ చేసేస్తంటేను. మన నిజంగా వెళ్ళిపోవట్లేదు, యాక్టింగ్. ఇందాక మీరు తీసుకొచ్చిన నా సూట్ కేసు, ఇదిగోండి మీ పెట్టే బెడ్. వెళ్ళండి. థ్యాంక్స్ బామ్మర్ది. అటు కాదు, ఇటు. ఏమిటి తమ్ముడు, నిజంగానే మమ్మల్ని పొమ్మంటున్నావా? నువ్వేగా పోతా అన్నావు. నాకు ఇబ్బందిగానే ఉంది. నేనే చెప్దాం అనుకున్నాను. తయారుగా తిని కూర్చోవడం కాకుండా పనిచేసేవాడి మీద పిత్రీలు. వెళ్ళనే పదా వద్దంటే ఓవరాక్ట్ చేసాం. ఏమైంది? పద అడుక్కు తిందాం. ఏమండి, నేను విన్నది నిజమేనా? ఏమన్నావు? వదిన గారిని అన్నయ్యని ఇంట్లోంచి బయటకు పంపించేశారట. సోనాలి, నువ్వు లోపలికి వెళ్ళు. అవును, నిజమే.
అక్క బావర్ కంటే మీకు ఆ పని మనిషి ఎక్కువైందా? ఏంటి పని మనిషి అని అందరూ సొనాలి మీద పడతారు? తనేం తప్పు చేసింది? తేరగా తిని కూర్చోపోతే పని చేయమంది, అది తప్ప? ఒక రకంగా నాకు సొనాలి హెల్ప్ చేసింది. ఒక రకంగానా రెండు రకాలుగానా? అన్ని రకాలుగా. అంటే అంటే ఆ వాస్తుగాడు వీధులు అప్పులు చేస్తున్నాడు, అప్పులు చేస్తే తీర్చొచ్చు, వాడు తప్పులు కూడా చేస్తున్నాడు. ఏదో వంకతో సొనాలి చేపట్టుకుంటున్నాడు. ఏదో నాలాంటి పెళ్లి కాని గొడవ చేపట్టుకుంటే ఏదో అలా వదిలేవచ్చు. ఏంట్రా నువ్వు కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నావా? అంటే కాంపిటీషన్ తగ్గుతుంది. ఏంటి నువ్వు నన్ను పంపిస్తే ఫీల్ అవ్వాలి కానీ ఆయన పంపించింది ఆయన అక్క బావని కదా, దానికి నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు? పని పాట లేకుండా తిరిగితే నిన్ను కూడా బయటికి పంపించేస్తా. బాబా నా మాట విను, బాబా హలో హలో. ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషికి ఇంత సపోర్ట్ చేస్తున్నారంటే నా పవర్ తగ్గిందా, దాని పవర్ పెరిగిందా, లేదా ఈయన గారి మనసు చెదిరిందా చూసుకుంటాలే. సోనాలి జీ క్యా హై? ఏం చేస్తున్నావు హే? పెనం మీద దోశలేస్తున్నాను హై. చిచ్చి ఇడ్లీ దోశ వడ పూరి ఇటువంటి సౌత్ ఇండియన్ డిషెస్ నాకు నచ్చావు. నీ రంగులో ఉండే బర్గర్ దహీపూరి పాపడ రగడ లాంటి నార్త్ ఇండియన్ డిషెస్ అంటేనే ఇష్టం. అచ్చా నువ్వు హాల్లో వేచి నీకోసం రగడ చేస్తేస్తాను హై. అక్కడ బోర్ కొడుతుంది హై, హమ్ కుచ్ ఖేలేంగే హై. ఆట? ఏ ఆటకి వెళ్దాం? ఆల్రెడీ ఎర్రగా ఉండే నీ పెదాల్ని ఇంకా ఎర్రగా చేసే ఆట హై. అది ఏ ఆట హై? నువ్వు ఒకే ఒక సినిమా చూసావా? చూసింది. దాంట్లో ఉట్టి మీద గూడు ఉప్పు చేపతోడు అనే పాట గుర్తుందా? ఆ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మనిషి గొర్రెల కిల్లి వేసుకుంటే ఆ ఉమ్మాని అర్జున్ తన నోట్లో తీసుకుంటాడు, అది గుర్తుందా? మనం కూడా ఆటాడుకుందామా? అయితే నువ్వు కిల్లిని బాగా నవ్వులు, నేను ఆ నోట్తో నీ నోట్లో తీసుకుంటాను. అచ్చి బాధ. ఓ చిన్న చేంజ్. ఏంటది? ఇంకోలా ఆడదామా? ఆ, ఆ కిల్లి ఏదో నువ్వు వేసుకుని తీసుకుంటా. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఒప్పుకుంటామని ముందే తెలుసు, అందుకే కిల్లి తీసుకొచ్చా. అయ్యో బాబోయ్. ఓ నేను రెడీ హై, తీసుకో హై. నాకు సిగ్గేస్తుంది. అయ్యో బాబోయ్ సిగ్గా? యు మీన్ యూర్ ఫీలింగ్ షై? ఒక్కసారి కళ్ళు మూసుకోండి హై. ఎలా ఉంది ముద్దు? వేడిగా ఉందా చల్లగా ఉందా? ఏమండి ఇలా రండి, ఏంటి? కొద్దిగా సాయం చేయండి. ఏమన్నా ఇందులో? ఇందులో ఉన్నవన్నీ పాత బట్టలు, ఇప్పుడే సర్దాను. స్టీల్ సామాన్ వేయచ్చు కదా. స్టీల్ సామాన్లు వాడికి వేయడం ఏమిటండి? ఇవన్నీ నేను వాడుకునేవి. సరే ఏంటి చెప్పు. దీన్ని ఎత్తి బీరో మీద పెట్టండి, చాలా బరువుగా ఉంది. ముగ్గురు పిల్లలు మోసిందని ఈ సూట్ కేసు నీకు ఒక బరువా? దెప్పుడు చాలు కానీ కాస్త సాయం చేయండి. నాకు కుదరదు, అర్జెంట్ పని ఉంది, నీ వెళ్ళాలి, నువ్వు పెట్టుకో. ఏయ్, జాగ్రత్త. బరువుతో గడప దాటేటప్పుడు జాగ్రత్తగా దాటాలి. నీకేం కాలేదు కదా? నయ్యం బిండి కూడా ఏం కాలేదు. ఏయ్, సొనాలి ఏంటిది? ఏం లేదు. జాగ్రత్తగా నడు.